సడన్గా ఓ రోజు ప్రేమలో పడతాం, ప్రేమించడం మొదలెడతాం, ఐ లవ్ యూ చెప్తాం, విరహ గీతాలు రాస్తాం, ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారు, చెయ్యి కోసుకుంటాం, గోడ దూకుతాం, లేచిపోతాం, చేసేది లేక అక్షింతలేసి అందరూ వెళ్ళిపోతారు, మీ ఇద్దరు మిగులుతారు. అది క్లైమాక్స్ అనుకుంటాం, కాదు, అది సీన్ నెంబర్ 1. ఆ తర్వాత మీ ఇద్దరికి సరదా తీరిపోద్ది. మనలో పుట్టి ప్రేమ అనే ఫీలింగ్ నిజం కాదు, మన బాడీలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్. దాని వలన మనలో ఒక యుఫోరియా కలుగుద్ది. దాన్ని మనం పవిత్రమైన ప్రేమ అనుకుంటాం. మనలో పుట్టే స్వీట్ అండ్ వార్మ్ ఫీలింగ్స్ అన్నీ కెమికల్స్కి, హార్మోన్స్కి పుట్టినవే. ప్రేమ ఒక్కటే కాదు, మనలో కలిగే ఎన్నో ఎమోషన్స్కి కారణం కెమికల్ రియాక్షన్స్. మన బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ మూలంగా లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ అవడం వలన ఇవన్నీ కలుగుతాయి. మన బ్రెయిన్ సెరిటోనిన్ రిలీజ్ చేస్తుంది. అది మీరు నిద్రపోవడానికి లేదా మీ డిప్రెషన్కి కారణం అవుతుంది. మీ అపెటైట్, అరౌజల్, మూడ్కి అదే కారణం. అలాగే డోపమైన్, దీన్ని ప్లెజర్ కెమికల్ అని పిలుస్తారు. మీరు సెక్స్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, మంచి ఫుడ్ తిన్నా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీలో పుట్టిన ప్రతి ప్రేమ సెక్సువల్ అట్రాక్షన్ నుండి పుట్టిందే. లైలాతో జరగబోయే ఇంటర్ కోర్స్ దృష్టిలో పెట్టుకుని మజ్నుకి లైలాని చూసినప్పుడల్లా యుఫోరియా కలుగుద్ది. సడన్గా వేరే వాళ్ళతో పెళ్ళైపోయి లైలా వెళ్ళిపోతుంటే లైలా మజ్నులు ఒకరినొకరు కన్నీళ్లతో చూసుకుంటూ అమర ప్రేమికుల్లా కనబడతారు. గుండె పగిలిన మజ్ను ప్రతిరోజు లైలా గురించి ఏడుస్తుంటాడు. వాళ్ళ ప్రేమ చూసి ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తారు. ఈ మొత్తం అంతా డ్రామా. అదే లైలాని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఎన్నాళ్ళ కాపురం చేస్తాడో తెలియదు. వాడి మీద నార్కోటిక్ టెస్టులు చేస్తే వేరే అమ్మాయి పేరు చెప్పొచ్చు. అకార్డింగ్ టు సైన్స్, జెన్యూన్ లవ్ డజంట్ ఎగ్జిస్ట్. ఒకవేళ మజ్నుకి డోపమైన్ లెవెల్ తగ్గిపోతే లైలాని మర్చిపోతాడు. పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. దీనివల్ల అతను ఎమోషనల్లెస్ అయిపోతాడు. ఒక యానిమేటెడ్ బొమ్మలా తయారవుతాడు. వాడికి మెడికల్గా డోపమైన్ ఇస్తే మళ్ళీ మెల్లగా మజ్ను అయిపోతాడు. బేసిక్గా మన బ్రెయిన్లో ఎన్నో కెమికల్స్ మధ్య ఈత్తు ఉంటుంది. అదే మజ్నుకి 10 ఏళ్ల వయసులో లేని సెక్స్ కోరికలు 14 ఏళ్ల తర్వాత ఎందుకు పుట్టుతాయి అంటే ఆ టైంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటివి రిలీజ్ అవుతాయి కాబట్టి. ఈ ప్రేమ మోహాలే కాదు, మనలో ఎన్నో ఎమోషన్స్ ఫీల్ అవుతాం. అడ్మిరేషన్, అడోరేషన్, అమ్యూజ్మెంట్, యాంగ్జైటీ, ఆక్వర్డ్నెస్, బోర్డమ్, కామ్నెస్, కన్ఫ్యూజన్, క్రేవింగ్, డిస్గస్ట్, ఎన్వీ, ఎగ్జైట్మెంట్, ఫియర్, హర్రర్, జాయ్, నాస్టాలజియా, రొమాన్స్, సాడ్నెస్, సాటిస్ఫాక్షన్, సెక్షువల్ డిజైర్, సింపతి. ఇవన్నీ రకరకాల కెమికల్ రియాక్షన్స్. వచ్చిన గొడవ ఏంటంటే మనకి ఏ ఫీలింగ్ వచ్చినా వెంటనే దేవుడికి మొక్కేస్తాం. హ్యాపీనెస్, జీవితాంతం ఇలా గడిచిపోయేలా చూడు స్వామి అంటాం. లేదు సాడ్నెస్, ఎన్నాళ్ళు కష్టాలు స్వామి అంటాం. ఫియర్,
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం. అరే, ఏ ఫీలింగ్ వచ్చినా దేవుణ్ణి పిలిచేయడమేనా? మనలో కలిగే ప్రతి ఫీలింగు మాయ అని దేవుడికి తెలుసు కాబట్టే మన కోరికల్ని సీరియస్గా తీసుకోవడం పిచ్చ లైట్. అందుకే ఊరికే మొక్కకండి. ప్రతి కెమికల్ రియాక్షన్కి వరాలు ఇచ్చుకుంటూ పోవడానికి అటు పిచ్చోడు కాదు, దేవుడు.